మన దేశానికి పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్యల్లో ఒకటి ఈ అక్రమ వలసదారులు. ఎవరికి సరైన గుర్తింపు కార్డులు లేకుండా ఎలా చొరబడిపోయారో తెలియదు, ఎవరు సహకరించారో తెలియదు. పెద్ద ఎత్తున గత కొన్ని దశాబ్దాలుగా ఈ వలసలు సాగాయి. తద్వారా మన సంపదని వీళ్ళు దోచుకుంటున్నారన్నమాట. వీరు శరణార్థులంట, వీరికి ప్రత్యేకించి శిబిరాలు, వందల ఎకరాల్లో స్థలాలు ఇచ్చి మేపడాలు, కొన్నాళ్ళ తర్వాత ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పాస్పోర్ట్లు, ఇలా ఒకటేమిటి అంతేనా? ఇక్కడికి వచ్చి ఒక గంపా గుత్తగా పిల్లల్ని గండాలు, వాళ్ళకి రకరకాలైనటువంటి హక్కులు, మదర్సాలలో చదువులు, ఇలా ఒకటేంటండి, మన దేశాన్ని ఒక చెద మాదిరి ఇలా దోచేస్తూ ఉన్నారు, చాప కింద నీరు మాదిరి. కనుక ఈ విషయంలో అప్రమత్తత వహించాలి. ముఖ్యంగా మన్మోహన్ సింగ్ హయాంలో ఈ దారుణం ఎక్కువగా జరిగింది. ఆ తర్వాత 2019లో ఎన్ఆర్సి అనే ఒక ప్రతిపాదన, అంటే 1950లలో అస్సాంలోనే మొదలెట్టినటువంటి విషయం అది. కానీ అది వివాదాస్పదమైనటువంటి అంశంగా మార్చారు. వలసదారులను గుర్తించే ప్రాసెస్లో ఇక్కడ ఒక వర్గం ఓట్లు తగ్గిపోతాయని చెప్పేసి రాజకీయ నాయకులు చేసేటటువంటి విష ప్రచారం వల్ల ఈ ఎన్ఆర్సి మీద కూడా నెగిటివ్ ప్రచారం నడుస్తూ ఉంది. 2019లో దీన్ని బలంగా తీసుకురావడానికి ట్రై చేశారు, కానీ నిరసనలు మిన్నంటాయి. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చి తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి ఈ వ్యక్తుల చేత, ఈ అక్రమ వలసదారుల చేత బీభత్సమైనటువంటి రణరంగాన్ని తలపించేటటువంటి నిరసనలని క్రియేట్ చేశారు. ఒక రకమైన అలజడి, మామూలు అలజడి కాదు, సిఏఏ ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా చేపట్టినటువంటి నిరసనలు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒకటి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన తీసుకురావడం, దానికి వ్యతిరేకంగా కృత్రిమంగా నిరసనలను చేపట్టడం, గందరగోళం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు కేంద్రం జనగణన కులగణన అంటూ అనౌన్స్ చేసింది. గతంలో విపక్షాలు డిమాండ్ చేసినటువంటి ఈ విషయాన్ని అకస్మాత్తుగా ఎవరు ఊహించని విధంగా కులగణన చేపడతామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. రాహుల్ గాంధీ గారు తనకు తాను కితాబిచ్చుకున్నారు. నేను చెప్పాను, నేను చెప్పిందే వాళ్ళు చేస్తున్నారు, వెరీ గుడ్, అలాగే నేను చెప్పిన అన్నీ కూడా చేయాలి వాళ్ళు అనేట్లుగా మాట్లాడుతున్నారు. మనం చెప్తున్నది ఏంటంటే, ఈ జనగణన కులగణన ప్రక్రియలో ఎన్ఆర్సీ కూడా జరగాలి. ఎన్ఆర్సీ అంటే ఏంటండి? నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్, భారతీయ పౌరసత్వ నిర్ధారణ. ఒక రకంగా నిర్ధారించటం, బల్లగుద్ది మరీ చెప్పడం నువ్వు భారతీయుడు అని. ఇందులో భాగంగా విహెచ్పి డిమాండ్ చేస్తోంది ఎన్ఆర్సీ ప్రక్రియను వెంటనే చేపట్టాలి అని చెప్పేసి. దేశంలో జనాభా లెక్కలతో పాటుగా ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలి. తద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అక్రమార్కుల్ని, ముఖ్యంగా ఈ పాకిస్తాన్ వాళ్ళని వెళ్ళగొట్టాలని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సురేంద్ర జైన్ విహెచ్పి సంయుక్త ప్రధాన కార్యదర్శి ఇచ్చినటువంటి ప్రకటనలో పేర్కొన్నటువంటి అంశాలను ఒకసారి చూసుకుంటే, జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాక్ పౌరులకు జారీ చేసిన అన్ని రకాల వీసాలను భారత్ రద్దు చేసింది. ఈ క్రమంలో పాక్కు చెందినటువంటి వ్యక్తులు కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉంటున్న దాఖలాలు నిర్ధారితమయ్యాయి. అందులో కొందరు ఏకంగా ఆధారు, రేషను, ఓటర్ కార్డులు పొందున్నారు. ఈ క్రమంలో వెంటనే ఎన్ఆర్సీ ప్రక్రియను మొదలుపెట్టి భారత పౌరులు కాని వారిని, పాకిస్తాన్ పౌరులను వెంటనే పంపించేయాలి. అలాగే పాక్కు చెందిన వారు ఇక్కడి ధృవీకరణ పత్రాలు కలిగి ఉండటంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలి అని అందులో డిమాండ్ చేయడం జరిగింది. ఎందుకు అంటే, భారత్కు వీసాపై వచ్చినటువంటి ఒక వ్యక్తి 17 ఏళ్లుగా ఇక్కడే ఉంటూ తనకి ఇక్కడ ఆధార్ కార్డుతో పాటుగా ఇతర ధృవీకరణ పత్రాలు ఉన్నాయని చెప్పి నేను పాకిస్తాన్ వెళ్ళని ఇక్కడే ఉంటానని చెప్పేసి మొండికేస్తే వాడిని మెడపట్టుకుని గెంటేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఆ వ్యక్తికి ఎవరు సహకరించారు ఇక్కడ ఉండడానికి, ఆ ధృవీకరణ పత్రాలు లేకపోతే ఆధార్ కార్డులు ఎలా వచ్చినాయి అని చెప్పేసి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించడం జరిగింది సంబంధిత అధికారులు. సో ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరు చేస్తున్నారు ఇదంతా అంటే అధికారులు. మనం ట్యాక్సులు కడితే జీతాలు పొందుతున్నటువంటి అధికారులు 1000కో 2000 రూపాయలకో ఇలాంటి అక్రమ వలసదారులకి ఆధార్, రేషన్, ఓటర్ కార్డులు ఇస్తే అది దేశ భద్రతను పణంగా పెట్టినట్టు కాదండి. 1000-2000 రూపాయలకు పణంగా పెట్టేస్తున్నట్టే కదా. ఎంతమంది ఇన్ఫార్మర్లు ఉన్నారో, ఎంతమంది దొంగలు ఉన్నారో తెలియట్లేదు, లెక్క అంతు తేలట్లేదు. ఈ భారతదేశం మత ప్రాతిపదికన విడిపోయిన తర్వాత పాకిస్తాన్ బాగానే ఉంది ఉన్మాదంతో, బంగ్లాదేశ్ బాగానే ఉంది, మనకొచ్చి ఈ తిప్పలు వచ్చాయి. విడిపోయిన తర్వాత కూడా సుఖంగా లేనటువంటి పరిస్థితి భారతదేశానికి, అది కూడా మత ప్రాతిపదికన, అది కూడా ఈవెన్ లౌకిక రాజ్యంగా మార్చబడిన తరువాత కూడా భారతదేశం ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉంది. ఇక్కడున్న మెజారిటీ వర్గం మైనారిటీ వర్గాల్ని హింసించేస్తుంది అనే ఒక ప్రోపగండా నిరంతరం నెరేట్ చేయబడుతూ ఉంటుంది. కనుక దయచేసి
మనమందరం కూడా ఎన్ఆర్సీ ఇంప్లిమెంట్ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కనుక విపక్షాలు దీని మీద ఎలాగూ నిరసన స్వరాలను వినిపిస్తాయి. ఎందుకంటే ఈ దేశంలో ఓటు బ్యాంకులను తయారు చేసుకున్నాయి. ఇలా అక్రమంగా వలస వచ్చిన వాళ్ళతో ఓటు బ్యాంకులను తయారు చేసుకున్నాయి. కొన్ని నియోజకవర్గాలు ఏకంగా వీరి మీదనే ఆధారపడి రాజకీయాలు నడుస్తూ ఉన్నాయన్నమాట. అంతటి ప్రమాదకర పరిస్థితుల్లో భారత్ ఉంది. ఈ భారత్ను కాపాడుకోవాలంటే నిజమైన ప్రతి భారతీయుడు ముందుకు కదలాల్సిన అవసరం ఎంతైనా ఉంది.